ప్రపంచాన్ని ఎన్నో సామ్రాజ్యాలు పరిపాలించాయి. లోకాన్ని పరిపాలించిన గొప్ప గొప్ప సామ్రాజ్యాలెన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. బబులోను, మాదియా, గ్రీక్, రోమన్ లాంటి ఎన్నో సామ్రాజ్యాలు చరిత్రలో మొండిగోడలుగా మిగిలిపోయాయి. కానీ 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి అవతరించిన ఓ సామ్రాజ్యం నేటి ప్రపంచానికి మరుగయున్న మహా సామ్రాజ్యం. ఎదురులేని సామ్రాజ్యం, మరే సామ్రాజ్యం సాటి రాని మహా సామ్రాజ్యం. ఎల్లలు లేని సామ్రాజ్యం, మరెన్నటికి అంతం కాని మహా సామ్రాజ్యం. చరిత్రలో లిఖించబడని సామ్రాజ్యం, చరిత్రనే తిరగరాసిన మహా సామ్రాజ్యం. చరిత్రకెక్కని మహా సామ్రాజ్యం. నెబుకద్నెజరు కనిన కలలో 4 లోహాలు చూసాం. ప్రపంచాన్ని పాలించిన ప్రప్రథమ సామ్రాజ్యం. దానియేలు గారు దర్శనంలో 4 జీవులను చూసాం. సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఘోరమును వికృత రూపం కలిగిన ఒక మహాక్రూర మృగం. 4వది. నెబుకద్నెజరు దర్శనంలో 4 లోహాలు చూసాం. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము. బాబిలోనియన్స్, మెడో పెర్షియన్స్, గ్రీక్స్ అండ్ రోమన్స్. అలాగే మరి దానియేలు గారి కలలో సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఘోరమును భయంకరమైనటువంటి ఒక వికృత రూపం సముద్రంలో నుంచి రావటం దానియేలు గారు చూశారు. సింహము బబులోను చక్రవర్తిని, బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఎలుగుబంటి మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. చిరుతపులి గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఘోరమైన వికృత రూపం కర్కశంగా పాలించే రోమన్ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఇక్కడ దానియేలు గారు కనిన కలలో సింహం ఉంది, ఎలుగుబంటి ఉంది, చిరుతపులి ఉంది, ఘోరమును వికృతమైన భయంకర మరొక వికృత రూపం సముద్రం నుంచి రావటం చూసాం. ఇక బైబిల్ పూర్తయ్యేసరికి ప్రకటన గ్రంథం మరి 13వ అధ్యాయం మనం కానీ చూసినట్లయితే ఇక్కడ పద్మాసు దీపంలో యోహాను గారికి వచ్చిన దర్శనం. అక్కడ 4 లోహాలు, ఇక్కడ 4 క్రూర జంతువులు. ఆ 4 సామ్రాజ్యాలని 4 లోహాలతో నెబుకద్నెజరుకు దర్శనంలో దేవుడు చూపించాడు. దానియేలుకి 4 క్రూర మృగాలను చూపించాడు. యోహాను గారి దగ్గరికి వచ్చేసరికి అన్నీ కలిపిన ఒక విచిత్రమైన మృగం బయటికి వచ్చినట్టుగా మరి 13వ అధ్యాయం ప్రకటన 10 కొమ్ములను 7 తలలను ఒక క్రూర మృగము, దానికి 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి అంటున్నాడు. చూడండి, దయచేసి ఈ క్లిప్ను వేయండి. యోహాను గారు పద్మాసు దీపంలో చూసినటువంటి ఈ భయంకరమైన వికృతి రూపంలో ఏవేవి కనబడుతున్నాయో ఒక్కసారి మీరు చూడండి. 10 కొమ్ములు 7 తలలను కలిగిన ఒక క్రూర మృగం. ఏమండి? రైట్. 2వ వచనం వచ్చేసరికి 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం వచ్చేసరికి నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉన్నది. చిరుతపులిని పోలి ఉన్నది అంటే చిరుతపులిని దేనికి చూపించాం? గ్రీకు సామ్రాజ్యానికి చూపించాం. ఈ రూపంలో దాని శరీరం చూస్తుంటే చిరుతపులిలా కనబడుతుంది. దానికంటూ ఒక రూపం లేదు, అది చిరుతపులిని పోలింది అంటున్నాడు. ఇక 3వ వచనం చదివేసరికి పాదములు ఎలుగుబంటి పాదములు అని ఉన్నాయి. చూడండి, దాని పాదములు ఎలుగుబంటి పాదములు. ఒకే క్రూర మృగం ఇది, ఒకే క్రూర మృగం. దాని టోటల్ రూపం అంతా కూడా ఒక భయంకరమైన వికృత రూపం. ఆ రూపం చిరుతపులిని పోలిన దేహాన్ని కలుగుతున్నట్టుగా కనబడుతుంది. ఎలుగుబంటి పాదాలు. ఎలుగుబంటి ఏ సామ్రాజ్యాన్ని సూచిస్తుందని మనం చూసాము దానియేలు దర్శనంలో?
మాదీయ పారసీక సామ్రాజ్యం, అహష్వేరోషు. ఇక 4వ వచనం చూడండి, నోరు సింహము వంటిది. నోరు సింహము వంటిది అంటే బాబిలోనియన్స్ని సూచిస్తుంది. 4 జీవులు ఒకే రూపంలో ఉన్నట్టు పద్మాసు ద్వీపంలో ప్రవాసిగా ఉన్న నరకబడిన యాకోబుకు అన్నగారైన యోహాను గారి వృద్ధాప్యంలో దేవుడు చూపించిన చివరి దర్శనం. అంటే గమనించండి, అంటే ఈ 4 మహాసామ్రాజ్యాల తరువాత తండ్రి అయిన దేవుడు ఒక మహాసామ్రాజ్యాన్ని ఈ ప్రపంచంలో తన కుమారుని కైవసం చేయటానికి పూనుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు కంటే ముందుగా ఒక 6 నెలల ముందుగా బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం, గబగబా రిఫరెన్సెస్ తీయండి ఆయన. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం, యేసుక్రీస్తు కంటే ముందుగా బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి యోర్దాను నదిలో అనేక మంది ప్రజలకు బాప్తిస్మ ఇస్తున్నప్పుడు అక్కడ ఏమంటున్నాడో చూడండి. ఆ దినముల యందు బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము భూమి మీదికి వచ్చేస్తుంది, సమీపించుచున్నది. క్రీస్తుకు ముందు వచ్చిన ప్రవక్త అయినటువంటి యోహాను గారు జకరియా ఎలిజబెతుల కుమారుడు, తల నరికించుకున్నవాడు దేవుని కోసం. ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఏమనంటే పరలోక రాజ్యము భూమి మీదికి రాబోతుంది. సోదర సోదరీమణులారా, పరలోక రాజ్యం భూమి మీదకి వస్తుందా? పరలోక రాజ్యపు ఆ ఆధారాలతో, పరలోక రాజ్యపు నిబంధనలతో, చట్టంతో భూమి మీద ఒక మహాసామ్రాజ్యం, దేవుని సామ్రాజ్యంగా వెలసల్లబోతుంది అని మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు ఆయన. ఇక 4వ అధ్యాయం వచ్చేసరికి యేసుక్రీస్తు వచ్చేసాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం వచ్చేసరికి 4వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు గారి నోట ఏం మాట వచ్చిందో మళ్ళా చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది. మళ్ళదే మాట, అదే శబ్దం, గొంతు మారింది. అక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను గొంతు, ఇక్కడ లోకాన్ని రక్షించటానికి వచ్చిన యేసు గొంతు. సమీపించుచున్నది అని అంటున్నాడు మరలా అక్కడికి. వెరీ గుడ్. ఇంకా ముందుకెళ్ళేసరికి మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం వచ్చేసరికి యేసుక్రీస్తు తన శిష్యులతో ఏమని అడగమంటున్నాడో చూడండి. 10వ వచనం, నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థించండి అన్నాడు. పరలోక రాజ్యము సమీపించుచున్నదని బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్నాడు. తరువాత యేసుక్రీస్తు పరలోక రాజ్యం సమీపించుచున్నదని మరలా అన్నాడు. మరి శిష్యులు ఏ విధంగా ప్రార్థన చేయాలి అని అడిగితే, ఆ ప్రార్థనలో నీ రాజ్యం వచ్చుగాక అనే పదాన్ని కూడా పెట్టండి అన్నాడు. అంటే పరలోకమందున్న దేవుడు భూమి మీద ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు కనుక మీరు ప్రార్థించండి సుమా అని అడిగాడండి. చూడండి, ఆలోచించండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 27వ వచనంకి వద్దామండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 7వ వచనానికి వద్దామండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 27వ వచనంకి యేసు అపోస్తులతో ఏం చెప్తున్నాడో చూడండి. యేసు అపోస్తులతో ఏం చెప్తున్నాడు? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును భూమి మీద చూచు వరకు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో అపోస్తులు ఉన్నారు, శిష్య గణం ఉంది, యేసును వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజే యేసు గళం విప్పి చెప్తున్నాడు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో. ఫస్ట్ సెంచరీ 30 నుంచి 33, ఆయన 30వ ఏట ఇంటిలో నుంచి బయటకు వచ్చాడు. 3.5 సంవత్సరాలు, సుమారు 3 సంవత్సరాలు దేవుని కొరకు తన చేయవలసిన పనినంతా చేశాడు. ఇక వెళ్ళిపోయే ముందు, ఆయన మరణానికి వెళ్ళక ముందు, ఇక్కడ ఉన్న వారిలో చదవండి ప్లీజ్, కొందరు, అందరూ కాదు, కొందరు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు
మరణము రుచి చూడరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యము వచ్చినంత వరకు ఇక్కడున్న వాళ్ళు కొందరు బ్రతికుంటారు అన్నాడు. ఇప్పుడు మీరు ఈ పాయింట్ జాగ్రత్తగా ఆలోచించండి. పరలోక రాజ్యం వచ్చిందా రాలేదా? ఒకవేళ పరలోక రాజ్యం భూమి మీదకి రాలేదు అనుకుంటే, క్రీస్తు సామ్రాజ్యం భూమి మీద స్థాపన జరగలేదు అనుకుంటే, అప్పటి వాళ్ళ అపోస్తలులలో కానీ శిష్యులలో కానీ ఎవరైనా 2000 సంవత్సరాలు ఆయుష్ ఉన్నవాళ్ళు మన మధ్య ఉండాలి. ఈ పాటికి వాళ్ళు గిన్నిస్ బుక్లోకి వెళ్ళిపోరా వాళ్ళు? ఏమండి 2000 సంవత్సరాలు బ్రతికాడండి ఈయన అని ఎవరైనా చెప్పరా? మనకి వార్తల్లో మనకి వినిపించలేదు ఈ వార్త. అంటే ఇక్కడ ఉన్న వారిలో కొందరు పరలోక రాజ్యమును చూచు వరకు మరణము చావన్నది వాళ్ళకు రాదు అన్నాడు. అంటే అందరూ చచ్చిపోయారు. అంటే పరలోక రాజ్యం భూమి మీద స్థాపన జరిగింది. యేసు రాజుగా వచ్చుచున్నాడు. వస్తున్నాడా? ఇస్లాం ప్రపంచాన్ని పరిపాలిస్తుందని వాళ్ళు అంటున్నారు. ఇజ్రాయెల్స్ మెస్సియా వచ్చి రాజ్యస్థాపన చేస్తాడని అమాయకులు అంటున్నారు. అమాయక క్రైస్తవ జనాంగమా, మీరెందుకర్రా ఈ పాట పాడుతున్నారు? వచ్చేసాడు ఆయన. ఆయన రాకపోతే అపోస్తుల్లో ఎవరైనా బ్రతికి ఉండాలి చరిత్రలో. వాళ్ళు చాలండి యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పటానికి. కానీ వాళ్ళెవరూ లేరే ఈరోజు. అంటే వచ్చింది ఆయన రాజ్యం. కానీ ప్రజలు వాళ్ళు చూడలేకపోయారండి. ఒక చిన్న ఆవగింజన్నాడు నా కుమారుడు నిన్న మాట్లాడుతూ. నిజమే, బెత్లెహేము చిన్న పల్లె, కనటానికి స్థలం ఎక్కడో లేదు. ఎక్కడ కన్నదో ఆ తల్లి ఆయన్ని, కానీ ఆ పురిటి బిడ్డను వేయటానికి స్థలము లేనందున పశువుల పాకలో వేశారండి తీసుకెళ్ళి ఆయన్ని. ఆలోచించండి. యేసు వచ్చాడు, అది సమాజం గుర్తించలేదు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదుని అడిగితే, నేను కదా యూదుల రాజుని, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు? యేసును చంపటానికి వాడు కుట్ర పన్ని, నేను మరి గౌరవించాలి కదా, మీరు చూసిన తర్వాత నాకు వార్త చెప్పండి అన్నాడు. దేవదూత ఆ 3 జ్ఞానులు యేసును చూసిన తర్వాత వెళ్ళిపోతుంటే, మీరు వాడి దగ్గరికి వెళ్ళకండి, యేసును చంపటానికి కుట్ర పన్నుతాడు. కనుక వాడు దేవదూత చేత ఆజ్ఞాపింపబడిన వారుగా దేవుని మూలమున హేరోదును కలుసుకోకుండా తూర్పు దేశాలకు తిరిగి వెళ్ళిపోయినట్టుగానే మనం బైబిల్లో చూసాం. దేవుని పిల్లలారా, పరలోక రాజ్యము మీ మధ్య వచ్చే వరకు మీరు మరణము రుచి చూడరన్నాడు యేసుక్రీస్తు అపోస్తలులతో. యేసు లూకా సువార్త 17వ అధ్యాయం 20-21 వచనం చదవండి ప్రియులారా. లూకా సువార్త 17వ అధ్యాయము 20-21. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని యేసు బ్రతికుంటుండగా అడుగుతున్న శిష్యులతో పరిసయ్యులతో సమూహముతో ఆనాడు యేసు నోట వచ్చిన మాట ఏంటో తెలుసా? దేవుని రాజ్యము ప్రత్యక్షముగా ఉరుములు, మెరుపులు, తుపాకీలు, దండోరాలు, బాణాసంచాలు, డప్పులు, డోళ్ళు, బోర్లు ఉండవండి. కాముగా వచ్చేసాడండి ఆయన రాజు. కాముగా వచ్చాడు. రాజు మాత్రం కాముగా వచ్చాడు. రాజ్యం ఇంతకంటే కాముగా వచ్చేసిందండి. ఈ కాముగా, ఈ సైలెంట్గా రావటం వలన ఎవరికీ తెలియలేదండి. శబ్దత. పిడి సుందరరావు చాలా పేదవాడండి. చదువులేని తల్లి గర్భాన్న పడిన ఒక అభాగ్యుడునండి నేను. నా తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు, నా తండ్రి ఇంట లేనప్పుడు, ఊరికి వెళ్ళిపోయినప్పుడు, నా తల్లి తినడానికి ఆహారం లేక కడుపులో కంగారుగా ఉంటే, అంటే నేను కంగారు పెడుతున్నాను నా తల్లినేమో కడుపులో, అప్పుడు నా తల్లి ఉసిరికాయలు తిని నాకు జననం ఇచ్చిందండి. నేను కూడా అలాంటివన్నీ సైలెంట్ బర్త్ అండి నాది కూడా. నేను చాలా పేదవాడిని. ఏదో రాజవంశంలోని మొఘల రాజవంశంలో నుంచో, లేకపోతే కళింగ రాజ్యం, లేకపోతే విజయనగర సామ్రాజ్య వారసును కాదండి. నేను ఒక సామాన్యమైన విద్య లేని ఒక
కరుణమ్మకు పుట్టినవాడనండి నేను. మా నాన్నగారి పేరు లాజరస్ గారు. నా తండ్రి ఎప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడండి. ప్రార్థన ఎత్తుకుంటే కొడుకు అనే పదం ఆయన జ్ఞాపకం రాగానే ఏడుస్తాడండి. నా బిడ్డను నీకు ఇచ్చేసాను తండ్రి అని. అలా ఏడుస్తూనే ఆయన కళ్ళు మూశాడు. అలా ఏడుస్తూనే నా తల్లి కన్ను మూసింది. ఆ తర్వాత దేవుడు విప్పలవ శంఖాన్ని పిడి సుందరరావుకి ఇచ్చాడు. ఊదు నాయనా అన్నాడు. తప్పదండి, ఇంకా ఈ ప్రపంచానికి ఇక తప్పదండి. నేను లేవాలి, ఒక నాయకుడు రావాలి, ఎవరో రావాలని ప్రపంచం చూస్తుంది. వస్తాడు మెస్సయ్య అంటుంది, వస్తాది ఇస్లాం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అంటున్నారు. క్రైస్తవులు యేసు రాజుగా వస్తున్నాడు అంటున్నారు. కానీ పిడి సుందరరావు సందిగ్ధంలో పడిపోయాడండి 12వ ఏట నుండి. వస్తాడా ఇంకా? మరి వచనాలకు సమాధానాలు ఎవరిని అడిగినా చెప్పటం లేదండి. నాయనా నువ్వు అలా ప్రశ్నించకూడదని ఆయన దేవుని పిల్లల్ని అన్నారండి. ఆ శాంతికరమైన సమాధానం చూసి అశాంతిని సృష్టించాడండి దేవుడు నా గుండెల్లో. వాళ్ళు అలాగే అంటారు, నాయన నువ్వు అడగడమే నీ పని. వెరీ గుడ్. 17, 20, 21లో దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా హంగు ఆర్భాటంతో రాదు. ఎందుకనగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చేసిందయ్యా, మీ మధ్యనే ఉంది. చక్రవర్తిగా నేను మీ మధ్య నిలబడ్డాను. నేను మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేచిన తర్వాత పరలోకమందును భూమి మీదను చక్రవర్తిగా దేవుడు తండ్రి నన్ను నియమిస్తాడు. కనుక ఎవరు రాజ్యం? మీరే రాజ్యంగా మారబోతున్నారు. మీరే అని అనకుండా మీ మధ్యనే ఉందన్నాడు. ఎందుకంటే వాళ్ళు అప్సెట్ అయిపోతారు. మరలా మీ మధ్యనే ఉంది దేవుని రాజ్యం అంటున్నాడు అండి యేసుక్రీస్తు. ఏమండి రైట్. ఇందాక జాన్సన్ గారు మరి రెవల్యూషన్లో మాట్లాడారు, మీరు చూశారు. మరొకసారి మనం చూద్దామండి ప్రకటన గ్రంథం. ఏమండి 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. ఇక ప్రకటన గ్రంథం రాసేటప్పటికి పద్మాసు ద్వీపంలో యోహాను గారు ప్రవాసిగా ఖైదుగా ఉంటూ ఈ గ్రంథపు లేఖలను ఎప్పటికప్పుడు రాస్తూ ప్రజల మధ్యకు పంపుతున్నారు. ఎందుకంటే క్రైస్తవులను చంపేస్తున్నారండి రోమీయులు. అప్పుడు ఆ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఏం రాయబడి ఉందో తెలుసా? వచనం 10. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10. నీవు వధింపబడిన వాడవై చనిపోయావయ్యా, నువ్వు చనిపోయావు నువ్వు. నీ రక్తం ఇచ్చి సిలువలో ప్రతి వంశము, రాజవంశమా, జమీందారీ వంశమా, లేకపోతే పేదల వంశమా, నిరుపేదల వంశమా, ప్రతి వంశములోనూ ఆయా భాషల మాట్లాడు ప్రపంచ జనాలలోని ప్రజలందరిలో, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను నీ రక్తముతో, నీ చావు ద్వారా, నీ రక్తముతో, నీ శిలువ మరణము ద్వారా కొని మా తండ్రి అయిన పరలోకపు తండ్రికి పరలోకమందున్న రాజ్యాన్ని భూమి మీద నీవు మమ్మల్ని రాజ్యంగా, యాజకులుగా, ఒక రాజ్యంగా యాజకులుగా మమ్మల్ని చేసి ఉన్నావు. ఏమన్నాడు? చేస్తాడు అని ఉందా చూడండి. అది రిఫరెన్స్ కరెక్ట్గానా? చేసితివి. మరలా రిపీట్ ద వర్డ్ అండి. అది మళ్ళీ రిపీట్ చేయండి. మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. అయిపోయాం. ప్రకటన గ్రంథము రాసేటప్పటికీ దేవుని సామ్రాజ్యం భూమి మీద ఆరంభింపబడింది. వారు భూలోకమందు కనుక వారు భూలోకమందు ఏలుదురు. చూడండి, మీ బైబిల్లో ఉంది. వారు భూలోకమందు ఏలుదురు, భూలోకమందు ఏలుదురు. ఎక్కడ ఏలుతున్నారండి క్రైస్తవులు చెప్పండి. ఇప్పుడు మీరు ఆవేశపడ్డాడు పాపం అబ్బాయి, చిన్నపిల్లోడు కదండి. ఎవరైనా సంఘ కాపురంలో ఎవరైనా బాధపడితే అబ్బాయి తరపున క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నాను. పిల్లలకు ఆవేశం ఎక్కువ. ఈ క్రైస్తవం ఎక్కడుందండి చెప్పండి. పోనీ మీరే. నిశ్శబ్దంగా వచ్చింది, ప్రజల మధ్య వచ్చింది. ప్రజల మధ్య చక్రవర్తి పుట్టాడు. పుట్టగానే చంపాలి అనుకుంది. హేరోదులో ప్రవేశించింది, ఈజిప్టుకు పంపింది. ఈజిప్టు నుంచి వాడు చనిపోగానే రప్పించింది.
30 ఏట సమర రంగానికి దూకించాడు తండ్రి ఆయన్ని. వెళ్ళు నాయన, ఇక నువ్వు, నీ టైం చాలా తక్కువ, ఓన్లీ 3 years. పట్టుకున్నారు, కొట్టారు, ఉమ్మి వేశారు, సిలువకు అప్పగించారు, ముండ్ల కిరీటం పెట్టారు, బట్టలు ఊడదీశారు, చెంపదెబ్బలు కొట్టారు, ఉమ్ము వేశారు. కసి చాలక సిలువకు మేకులతో బిగించారు, సీరలు వేశారు, బల్లెపు పోటు పొడిచిన మన అన్న ఏమన్నాడో తెలుసు తండ్రితో? వీళ్ళు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు తండ్రి, వీళ్ళని క్షమించయ్యా అన్నాడు. అలా మరణించి సమాధిలోకి వెళ్ళిన ఆయన 3వ దినాన్ని లేచిపోయి దేవుడు స్థాపించిన పరలోక రాజ్యం భూమి మీదికి వచ్చిందని, ఆ భూమి మీదికి వచ్చిన పరలోక రాజ్యం విస్తరిస్తూ ప్రారంభమైందని మీరు ఇప్పుడే చదివారు. ఇక యోహాను గారి స్టేట్మెంట్ చూద్దాం. ఇది 5వ అధ్యాయంలో ఆయన రాశారు. 1వ అధ్యాయము 6వ వచనం ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఆయన మనలను, మన తండ్రి అయిన దేవునికి, ఈయనెవరు, ఆయనెవరు? ఆయన అంటే యేసుక్రీస్తు మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అయిపోయింది, రాజ్యనివాసులుగా చేసేసాడు. అంటే రాజ్యం వచ్చేసింది. రాజ్యమన్నా సంఘమన్నా ఒకటేనర్రా. ఆ రాజ్యమే సంఘం. రాజ్యానికి చక్కెర యేసుక్రీస్తు, సంఘానికి శిరస్సు ఆ క్రీస్తు యేసే. ఆయన పరిపాలన, ఆయన చక్రవర్తిగా వచ్చిన పరిపాలన చేస్తున్న, ఏమండి, ఏ రాజ్యమైనా పరిపాలిస్తే దానికంటూ ఒక రాజ్యాంగం ఉండాలండి, దానికి ఒక చట్టం ఉండాలండి. ఉందండి, ఎవరన్నారు లేదని? 66 పుస్తకాలతో వ్రాయబడిన 42 మంది భక్తులు సుమారు వివిధ ప్రాంతాలలో, వివిధ కాలాలలో, వివిధ వృత్తులు కలిగిన వాడు. ఒకడు రాజు అయితే, ఒకడు సుంకరి, ఒకడు సుంకరి అయితే ఒక చేపలు పట్టివాడు. బైబిల్ రాసింది వాళ్ళే కదండి. మనుష్యుని ఇచ్చనబట్టి కలగలేదు, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి వాళ్ళ చేత పలికించిన పుస్తకమేనండి ఈ రాజ్యాంగ ధర్మం. ఈ చట్టం అదేనండి ఈరోజు. బైబిల్ ఈ మహా చట్టం. బైబిల్ క్రైస్తవ సామ్రాజ్యానికి రాజ్యాంగ పుస్తకం, గ్రంథం అది. ఈరోజు మనుష్యులు రాసినవి మనం నమ్ముతున్నాం రాజ్యాంగాలని, కానీ దేవుడు రాసిన రాజ్యాంగాన్ని ఒక్కసారి మనం దాని గొప్పతనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 81వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 4వ వచనము. ఇది యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఎప్పటి నుంచి చెబుతున్నాడండి ఆయన ఈ రాజ్యాంగం గురించి, ఈ చట్టం గురించి? ఇశ్రాయేలీయులకు అర్థం కాలేదండి. ఎందరో ప్రవక్తలు పంపినా చంపేశారండి వాళ్ళు. చివరికి నా కొడుకును పంపితే నా ప్రజలు, యూదులు, నా వాళ్ళు, నా యాకోబుకి, నా కుమారుడికి ఇచ్చిన నేను పెట్టిన పేరు దేవుని కుమారుడు అని, ఇశ్రాయేలు దేవుని జనాంగం అని, ఇశ్రాయేలు వెనకున్నది సైన్యములకు అధిపతికి యెహోవా అని ఇంత ఘనంగా హెచ్చించిన, తలగా నియమించిన ఇశ్రాయేలీలు చివరికి తోకగా మారిపోయారండి. ఏం చేశారు? పంపిన ప్రవక్తలను చంపేశారండి. అది యేసు చెప్పాడు వచ్చి. ఇక నా కొడుకునే పంపితే గౌరవిస్తారు, స్వీకరిస్తారు, చక్రవర్తిగా గుర్తిస్తారు, సింహాసనం మీద కూర్చోబెడతారు అనుకున్నాడండి. అమాయక తండ్రి అండి ఆయన, అమాయక తండ్రి, అమాయక తండ్రి అండి. ఆ తండ్రి కోరిక ఎవరండి తీరుస్తారు? లేదు సాం. ఆయన కోరిక ఎవరండి? ఆయన కోరిక ఎవరండి తీరుస్తారు? ఆయన కన్నీళ్ళు ఎవరండి చూస్తున్నారు? ఆయన ఆవేదన ఎవరైనా చూస్తున్నారా అండి? దేవుడికి ఆకలంటే పళ్ళు పలహారాలు పెట్టి పూజలు చేసి తిరిగి తెచ్చేయటం కాదండి. దేవుడికి ఆకలంటే బలిపీఠం మీద దాన్ని వధించి నిప్పుతో మండించి ధూమం లేపడం కాదండి. చివరి కాలములో ఆయన ఆకలి ఏంటో తెలుసుకోవాలి. ఆకలి తీర్చటానికి వచ్చాడు యేసు.
ఆకలి ఎలా ఉంటుంది? మన ఆకలి లాంటిది కాదు. కానీ జనం ఏమనుకుంటున్నారు? మనలాంటి ఆకలే దేవుడికి ఉందని వాడు అనుకుంటున్నారు. కమాన్, లెట్ us see the song. ప్రియులారా, ప్రతిరోజు మీకు భోజనం పెట్టి మీకు ఆకలి తీర్చింది ఎవరు? మీ ఆకలి తీరిందని మీరు చూసుకుంటున్నారే గాని ఆ దేవునికి ఆకలి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? భోజనం తినే ముందు మొట్టమొదటి ముద్ద దేవునికి పెడతారే, అదే ముద్ద దేవుడు మీకు పెడితే మీ కడుపు నిండుతుందా? చెప్పండి. అయితే దేవునికి ఎలాంటి ఆహారం పెట్టాలి? ఈ పాట చూడండి. ఆయన ఆకలి తీర్చండి. తండ్రి సృష్టించిన సృష్టి అండి, అందులో ప్రేమ ఉంది. నా ఆకలిని తీర్చాడు. కానీ మనిషి దేవునికి ఒక ముద్ద పక్క పెట్టాడు. అది దేవుడు ముద్దట. అంటే దేవుడు అంత చీప్ అయిపోయాడా అండి? అవునండి. ప్రపంచ మానవాళి దౌర్భాగ్య స్థితి ఎంత వరకు వచ్చిందో చూడండి. ఎంతవరకు వచ్చింది? నీ ఆకలిని తీర్చటానికి ఇంత ఆహారాన్ని కోటాను కోట్ల మందికి తరతరాల నుండి ఇస్తుంటే నువ్వు తిన్న ప్లేటుడు అన్నంలో ఒక నీ పిడికడంత ముద్ద పెడతావు అక్కడ. చూడండి. దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు? ఆ దేవునికే ఆకలి ఉందా? ఈ మనుషులు పెడితే అది తీరుతుందా? తెలియని ఆహారం తనకుంది, ఇవ్వవా అతనికి? నువ్వు బాగా చదువుకొని డాక్టర్, ఇంజనీర్ అవ్వాలి. ఇవ్వవా సువార్తకి? మనిషికి ఆకలి తీరింది, ఆ దేవునికే బస్తే మిగిలింది. దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు? తన పిల్లలు వస్తే తల్లి కడుపు నిండుతుంది, తల్లివి కాదంటే తల్లి కడుపు మండుతుంది. తన పిల్లలు వస్తే తల్లి కడుపు నిండుతుంది, తల్లివి కాదంటే తల్లి కడుపు మండుతుంది. తన కలలను పండించాలని పగలే ఉంది, నువ్వు నిదురే పోవాలని రాత్రే ఉంది. మనిషికి నిదురే తీరింది, తన కంటికి కునుకే రాకుంది. దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చేదెవరు?
తన ఆకలి తీర్చే తన తనయుడు రావాలి, తన మాటలు చెప్పే అపోస్తలులే కావాలి. తన ఆకలి తీర్చే తనయులు రావాలి, తన మాటలు చెప్పే మనమే రావాలి. తన కొరకే ప్రాణం పెట్టే పిల్లలు ఏరి, తన కొరకే పెళ్ళే వద్దనే మనుషులు ఏరి, మనిషికి కోరిక తీరింది, తన పిల్లలు రారని తెలిసింది. దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు? ఆ దేవునికే ఆకలి ఉందా? ఈ మనుషులు పెడితే అది తీరుతుందా? తెలియని ఆహారం తనకుంది, ఇవ్వవా అతనికి? నీకిచ్చిన పిల్లలే తనకివ్వాలి, ఇవ్వవా సువార్తకి? మనిషికి ఆకలి తీరింది, ఆ దేవునికే బస్తే మిగిలింది. దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు? పిల్లోడు మిలిటరీ ఆఫీసర్, నేవీ ఆఫీసర్ అయిపోగానే ఎంత పొంగిపోయిందండి తల్లిదండ్రులిద్దరూ. చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడే చెప్తుంది, నువ్వు డాక్టరో ఇంజనీరో అయిపోయినాయనా అని. మరి పైనన్నవాడు ఏమైపోవాలి? నువ్వు ఇక్కడ డాక్టర్ ఇంజనీర్ అయిపోయి నీ తల్లిని, నీ చెల్లిని, నీ తండ్రిని, నీ తోడబుట్టిన వాళ్ళని, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటే నిన్ను ఈ లోకానికి పంపిన తండ్రి అంటే మర్చిపోయారు ఆయన్ని. నీకు నిద్ర కావాలి అంటే చీకటి రావాలి. ఏమండి, పాట పగలు ఎండలో మండుతున్న వేళ ఇది, మీరు ఇల్లు పండుకోండి, లోపల ఇళ్లలో నిద్ర రాదండి. అందుకే అస్తమయం, చీకటి, నిశ్శబ్దత, చల్లని గాలి. నువ్వు నిద్రపోవాలి నా హాయిగా, నీకు రాత్రినిచ్చాడు. నీ తల్లిదండ్రులు కలలు పండిస్తున్నావు, కానీ నిన్ను, నీ తల్లిదండ్రులను, వాళ్ళ తల్లిదండ్రులను ఈ లోకాల్లో పుట్టించాడే తండ్రి, ఆయన కలలు పండించవా? ఎక్కడున్నావయ్యా మానవా నువ్వు? ఏది ఆ చట్టం? ఏది ఆ రాజ్యాంగం? దేవుని రాజ్యాంగం ఏది? ఏసేమన్నాడు? ఏసేమన్నాడండి? 17వ అధ్యాయం యోహాను సువార్త 4-5 వచనం చూడండి. ఏసేమంటున్నాడు వచ్చి, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చేస్తున్నాను. భూమి మీద నిన్ను మహిమపరిచాను పరలోకపు తండ్రి. నన్ను దెబ్బలు తినమన్నావు, నాకు వివాహం వద్దన్నావు, నాకు బంధువర్గాలు వద్దన్నావు, భూమి మీద ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అనమన్నావు. నన్ను కనిన నా తల్లిని బట్టి, నా తండ్రిని బట్టి, నా తల్లికి నా తర్వాత పుట్టిన వాళ్ళందరినీ కూడా వీళ్ళెవరో నాకు తెలియదని నన్ను అనమన్నావు. నువ్వన్నట్టుగానే నన్నీ పడుతున్నాను, ఇప్పుడు సిలువెక్కుతున్నాను నేను. నీకోసం దెబ్బలా, నీకోసం కొరడా దెబ్బలా, నీకోసం ఎన్ని బాధలు అనుభవించమన్నావో నీ ఆకలిని తీరుస్తాను తండ్రి, నేను నీ కోరికను తీరుస్తాను. భూమి మీద పిల్లలందరూ పిల్లలుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కన్నవారిని సంతోషపెడుతున్నారే. నిన్ను కన్న నీ పరలోకపు తండ్రిని సంతోషపెట్టాలన్న ఆలోచన, ఆయనకున్న కోరికలు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ రాజ్యాంగాన్ని చదివి నువ్వు విన్నావా? చేసావా? నీ కోరికను తీర్చుకోవడానికి పెళ్లి చేసి నీ కన్న తండ్రిని మర్చిపోయావు. నీ కోరిక తీరిపోయింది, ఆయన కోరిక ఇంకా తీరలేదు. అందుకే 20వ శతాబ్దంలో కారణ జన్ముడిగా పిడి సుందర్రావుకు జన్మనిచ్చాడు. ఆయన మనస్సు మళ్ళా ఈ ప్రపంచ ప్రజలకు చెప్పాలి. మర్చిపోయారు, ఎవరిష్టం వచ్చినట్టుగా వారు మర్చిపోయారు. ఏమండి, ఎంతోమంది సినిమా యాక్టర్లు చూస్తున్నాం మనం. అమ్మయ్య నా కొడుకు నాలాగే ఉన్నాడు అంటాం. ఏమండి, నా కూతురు అంతా నాలాగే ఉందండి అంటారు.
నీ రూపం వచ్చేసరికి పొంగిపోతున్నావే, ఆయన రూపం ఎందుకు రాలేదు బిడ్డ నీకు? ఎవరి రూపము నీది? చూడండి దీన్ని. తాత, నేను ఉన్నాను కదా. డాడీ, ఏమా? నేను సేమ్ నీలాగే ఉంటాను కదా డాడీ. చెప్పు డాడీ. నాలాగే ఉన్నాడని నువ్వు చెప్పుకొని మురిసిపోతున్నావు నీవు, నిన్ను ఆనందపరిచింది ఎవరు? మురిసిపోతున్నావు నీవు, నిన్ను ఆనందపరిచింది ఎవరు? మీలా పుట్టాలని అనుకుంటారు, ఈ కోరిక తీర్చింది ఎవరు? నీ రూపం రావాలని అనుకుంటారు, ఆ రూపం ఇచ్చినది ఎవరు? నీ రూపం అరచేతిలో తను చెక్కుకొని తల్లి గర్భంలో వస్తుంటే చూసుకొని, నీ రూపం అరచేతిలో తను చెక్కుకొని తల్లి గర్భంలో వస్తుంటే చూసుకొని, చూసాడు ముందే ఆ దేవుడు, అతని తరువాత చూసే ముద్దాడావు నీవు. చూసాడు ముందే ఆ దేవుడు, అతని తరువాత చూసే ముద్దాడావు నీవు. మురిసిపోతున్నావు నీవు, నిన్ను ఆనందపరిచింది ఎవరు? మురిసిపోతున్నావు నీవు, నిన్ను ఆనందపరిచింది ఎవరు? అమ్మాని పిలవాలని అనుకుంటావు, నీ గర్భాన్ని నిలబెట్టిందెవరు?
పేటిగా ఇచ్చింది ఎవరు? నీ పిల్లలపై ప్రేమంతా పెట్టుకొని అతడేడిస్తే ఏమైందని ఎత్తుకొని, నీ పిల్లలపై ప్రేమంతా పెట్టుకొని అతడేడిస్తే ఏమైందని ఎత్తుకొని, నీకిచ్చింది తన పిల్లల నా దేవుడు, నీ పిల్లలు తన పిల్లలని చెప్పాలి నీవు. మీకిచ్చింది తన పిల్లల నా దేవుడు, మీ పిల్లలు తన పిల్లలని చెప్పాలి నీవు. మురిసిపోతున్నావు నీవు, నిన్ను ఆనందపరిచింది ఎవరు? మురిసిపోతున్నావు నీవు, నిన్ను ఆనందపరిచింది ఎవరు? మీ పిల్లల రూపం మీరేలే. ఇన్ని కోరికలు తీర్చిన మీ కన్న తండ్రి భూమి మీద తన కుమారుణ్ణి పంపి మహాసామ్రాజ్య స్థాపన క్రీస్తు శకం 33 పెంతెకొస్తు పండుగ దినమున యెరూషలేమనే పట్టణంలో పరిశుద్ధాత్మదేవుని రాకతో ఆరంభమైన ఆ సంఘమునకు సభ్యత్వాన్ని ఇస్తున్న దేవుడు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 47వ వచనం. సంఘ సభ్యులుగా చేర్చుకునేది మనం కాదండి, ఆ సంఘం యేసుక్రీస్తుది. ఆయన సభ్యత్వం ఇస్తున్నట్టుగా ఆ రోజు 3000 మంది చేర్చబడిన తరువాత 47వ వచనం, 2వ అధ్యాయం 47వ వచనం చదివితే ఒక మాట రాయబడి చూడండి. అపోస్తలుల కార్యములు, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘముతో చేర్చుచుండెను. సంఘముతో చేర్చుచుండెను అనుదినము వారితో. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. 42వ వచనం, వీరు అపోస్తలు 3000 మంది అపోస్తలుల బోధ యందును వారి సహవాసమందును రొట్టె విరచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతగక కూడుకున్న ప్రారంభ సంఘముతో. 47వ వచనం వచ్చేసరికి ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రపంచంలో అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఎక్కడ ఉన్నా, ఇండియాలో ఉన్న, పల్లెలో ఉన్న, మహాపట్టణంలో ఉన్న బాప్తిసం తీసుకుని యేసు రక్తము చేత నీ పాపాలు కడగబడితే నువ్వు ఒక రాజువై, నువ్వు ఒక పూజారివై, యాజకుడివి నువ్వే, పూజారి నువ్వే, చక్రవర్తి నీవే, రాజువు నీవే, పూజారివి నీవే. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిదినం ప్రపంచవ్యాప్తంగా సంఘముతో చేర్చుచుండెను, వారితో చేర్చుచుండెను. ఎవరితో చేర్చుచుండెను? అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరచట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్న వారితో. మర్చిపోకండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి, భూ సంబంధమైన రాజ్యాధికారముల నుండి, యుగ సంబంధమైన దేవత అధికారము నుండి, వాయుమండల సంబంధమైన దుష్టుని యొక్క అధికారము నుండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, భూమి మీద రాజ్య స్థాపన చేసిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. అయిపోయిందండి. We are all citizens of kingdom of God. భూమి మీద దేవుడు స్థాపించిన ఆ నెబుకద్నెజరు కలలోని భయంకరమైన విగ్రహాన్ని ముక్కలుగా చేసి భూతలమంతా పెద్దదైన ఆ సామ్రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యం. క్రీస్తు సామ్రాజ్యం. ఈరోజు మనమంతా ఆ రాజ్యంలో ఉన్నామండి.
మరి రాజ్యాన్ని కాపాడరా? ఈ రాజ్య విస్తరణ చెయ్యరా? ఒక అలెగ్జాండర్కి రాజ్యాకాంక్ష పెరిగిపోయి ప్రపంచాన్ని జయించాలని వెళ్ళిపోయాడే. ఒక హిట్లర్ యేసు తర్వాత ప్రపంచాన్ని జయించాలని ప్రతి రాత్రి ప్రపంచ పటం మీద నిద్రపోయి ఆత్మహత్య చేసుకున్నాడే. ప్రపంచాన్ని పాలించిన రవి అస్తమించిన సామ్రాజ్యంగా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పిరంగులతో అనుకున్నారు రాజ్యస్థాపన, ఆక్రమించుకున్నారే ప్రపంచాన్ని. క్రీస్తు సామ్రాజ్యంలో రాజులైన యాజక క్రైస్తవ సోదర సోదరీమణులారా, మీరు ఈ రాజ్య విస్తరణ చేస్తున్నారా? మొక్కలుగా మిగిలిపోతూ అంధకార సంబంధమైన అధికారానికి లోబడి ఈ యుగ సంబంధమైన దేవత క్రీస్తు సువార్త ప్రకాశము మీకు ప్రకాశింపకుండునట్లు మీ మనోనేత్రాలకు గుడ్డితనము కలిగించినదా? రాజ్యం వచ్చి సుమారు 2000 సంవత్సరాలైతే నీ రాజ్యం వచ్చుగాక అని నువ్వు అడుగుతున్నావే, కుమారుడుగా అది నీకు న్యాయమా? రాజ్య నివాసులనుగా చేసి 2000 సంవత్సరాలైనా మెస్సయ వస్తాడని ఎదురు చూడటం న్యాయమా? అబ్రహాము సంతానమైన ఇష్మాయేలు సంతతి వారులారా, మా సోదరులారలా, ప్రపంచ ఆదాము సంతానము కనుక మీరు మా సోదరులే. ఒకరి నుండి మనమంతా వచ్చాము భూమి మీదకి. మీరు కూడా ప్రపంచం ఇస్మాయిలీలు ప్రపంచాన్ని పరిపాలిస్తారు, ఇస్లాం ప్రపంచాన్ని పరిపాలిస్తారని మీరు కూడా ఎదురు చూస్తున్నారా? రాజ్యస్థాపన జరిగిందయ్యా. రాజు వచ్చేశాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదన్న మాట యేసు తన 33వ ఏట మరణాన్ని జయించి పరలోకానికి తండ్రి దగ్గరికి వెళుతూ చెప్పిన మాట. ఇప్పుడు భూలోకం ఉన్న మీరు ఏలుతున్నారా? ఏమండి, మీరు భూమి మీద ఏలుతున్నారా? చెప్పండి, ఆలోచించి చెప్పండి రా. భూమిని ఏలుచున్న నెబుకద్నెజరు రాజు ఏమన్నాడో తెలుసండి? నెబుకద్నెజరు దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో నెబుకద్నెజరు ఒక మాట అంటున్నాడండి. ప్రపంచాన్ని పాలించిన బంగారు శిరస్సు ఆయన దర్శనంలో ప్రపంచాన్ని పాలించిన సముద్రములో నుంచి వచ్చిన ఒక సింహం ఆయన ఆ జంతువు ఆయన సూచిస్తుంది. అలాగే యోహాను పద్మాసు దీపంలో 13వ అధ్యాయంలో చూసిన ఆ భయంకరమైన రూపాల్లో సింహము ముఖం కూడా కనబడుతుంది. దాని నోరు సింహపు నోరు వంటిదని. ఆ సింహపు నోరుని పిలిచిన నెబుకద్నెజరు ఏమంటున్నాడో చూడండి. అక్కడ దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి, రాజుగు నెబుకద్నెజరు లోకమందంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు అతని రాజ్యాధికారము కిందున్న ప్రపంచ ప్రజలందరికీ ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చక్రవర్తినైన నెబుకద్నెజరుగా నీకు క్షేమాభివృద్ధి కలుగజేసి మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక్రియలతో ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములుండునని ప్రపంచ ప్రథమ చక్రవర్తి నెబుకద్నెజరు స్వయంగా చెప్పిన మాటలండివి. ఆయనది శాశ్వత రాజ్యం. బాబిలోనియన్స్, మెడో పెర్షియన్స్, గ్రీక్స్, రోమన్స్, క్రీస్తు ముందు వీళ్ళంతా కూడా యేసుక్రీస్తు రాజ్యం గురించి మాట్లాడారండి. ఈ చరిత్రలో ఎక్కడ కనబడలేదండి ఇవి. చరిత్ర వెతికానండి, కనబడతాయేమో అని వెతికానండి, లేదండి. అంటే ఈ యుగ సంబంధమైన దేవత
ప్రపంచ మానవాళి నేత్రాలతో పాటు బైబిల్ పట్టుకున్న నా వాళ్ళ నేత్రాలను కూడా మూసిందనే వేదన నిజంగా నా గుండెని కలిచివేస్తుంది సోదరులారా. నేనేదో శాఖను స్థాపించడానికి మీ దగ్గరికి రాలేదర్రా. ప్రపంచ క్రైస్తవులారా, మనమంతా ఒక్కటిగా అయిపోదాం. ఒకే సంఘం, ఒకే మహా సామ్రాజ్యం, ఒకే చక్రవర్తి రాజును ఈ ప్రపంచాన్ని మనం ఆక్రమించాలి, విస్తరింపజేయాలి. అని రాజ్యాన్ని విస్తరించటానికి ఒక వీర సైనికునిగా సమర రంగానికి దూకుతావా? మాతో పాటు రండి, ఆయన రాజ్య విస్తరణ చేద్దాం. ఆయన రాబోతున్నాడు పరిపాలనకు కాదు, విశ్వ వినాశనానికి, మనల్ని తండ్రి దగ్గరికి కొనిపోవటానికి. ఇప్పుడు ఆయన రాబోతున్నది విశ్వ వినాశనానికి, తన పిల్లలైన తన రాజ్యాన్ని పరలోకపు తండ్రికి అప్పగించటానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23, 24 వచనాలు చదవండి. ఇప్పుడు మీకు అర్థమవుతాయండి ఈ వచనాలన్నీ. గతంలో మనకు అర్థమయ్యేవి కావు. ఇది రకరకాలుగా మనల్ని దారి మళ్ళించారండి కొంతమంది. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. సెకండ్ కమింగ్లో ఏం జరుగుతుందో చెప్తున్నాడండి. 2వ రాకడలో ప్రథమ ఫలము క్రీస్తు మృతులలో నుండి లేచిపోయాడు, జయించాడు మృత్యువుని. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు, అది మొదటి రాకడా, ఇది 2వ రాకడా. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు. ఎవరు ఆయన వారు? ఆయన రాజ్య నివాసులు, ఆయన చేర్చిన వారు, ఆయన రక్తము చేత కడుగబడిన వారు. వాళ్ళను మాత్రమే కొనిపోవటానికి చక్రవర్తి మరల విశ్వానికి రాబోతున్నాడు. ఇది సెకండ్ కమింగ్. అది విశ్వ వినాశనం దినములు, రాజ్య స్థాపన దినములు కాదు సోదరా. అబద్ధపు మాటలు, అబద్ధపు బోధలు నమ్మకండి. అటు తరువాత ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు. అటు తరువాత సమస్తమైన ఆధిపత్యమును, భూమి మీద సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసిన ఈ ప్రపంచ చక్రవర్తి తన తండ్రి అయిన దేవునికి రక్తముతో కనబడిన యాజకులైన రాజులైన మిమ్మలను తన తండ్రికి రాజ్యమును అప్పగించును. ఇది అప్పుడు అంతము వచ్చును. నాన్న, నీ కోరిక మొదటి రాకడలో తీర్చి నా ప్రాణాలను నువ్వు కోరిన నీ పిల్లల కోసం పెట్టాను. ఇదిగో వీళ్ళు మిగిలారు. విశ్వ వినాశనం జరిగిపోతుంది. అపవాది ఆయుష్ ముగిసిపోతుంది. విశ్వం నాశనానికి పోబోతుంది. ఇవన్నీ జరగాలి. రాకముందే డిసెంబర్ 21, 2012 నా పిచ్చోడు మాట్లాడితే పీడి సుందర్రావు ఊరుకుంటాడా? అరే నీకేంట్రా తెలుసు ఫ్యూచరు? నన్ను అడగరా. నీకు అస్ట్రాలజీ కావాలా, న్యూరాలజీ కావాలా, కాస్మాలజీ కావాలా, క్రానికాలజీ కావాలా, ఫిజియాలజీ కావాలా, ఏ ఆలజీ కావాలరా? అన్ని ఆలజీలకి కింగ్రా నేను. అన్ని శాస్త్రాలను నా ఎడంకాల క్రింద తొక్కాను రా పిడి సుందర్రావుగా. అది నా తండ్రి నాకు ఇచ్చిన ఆధిక్యత. అందుకే ఏమంటున్నాడు ప్రకటన గ్రంథంలో? ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము తీయండి. ఆయన పగలగొట్టమంటున్నాడండి. ఇనపదండాన్ని ఇస్తున్నాను కొడుకా నీకు. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 26, 27. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27. ఒరే కొడుక, అమ్మా కుమార్తె, నేను నా తండ్రి వలన, యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నేను చెప్పిన కార్యక్రమాలు, రాజ్య విస్తరణ కార్యక్రమంలో ఎవరుండి నిలబడి వీర సైనికులుగా సమర రంగంలో దూకుతారో, అది అమెరికా, రష్యా, జపాన్ అగ్రరాజ్యమా? డోంట్ కేర్ మై సన్, డోంట్ కేర్ మై బ్రదర్. యేసుక్రీస్తు చెప్తున్న మాటలండివి. నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఏ జనులు? నాట్ ఓన్లీ ఇండియన్స్, నాట్ ఓన్లీ ఆఫ్రికన్స్, నాట్ ఓన్లీ ఆస్ట్రేలియన్స్, అరౌండ్ ది వరల్డ్. జనుల మీద నీకు అధికారం ఇస్తాను రా బేట. అతడు ఇనుప దండముతో
వారిని ఏలును. ఎందుకంటే ప్రపంచ చక్రవర్తి పాలన జరుగుతున్నప్పుడు ఆ చక్రవర్తిని అవమానపరిచే ఏ మాట బయటకు వచ్చినా, క్రైస్తవం విదేశీ మతం అని నోరు పారేసుకున్నా, మత పుస్తకం అని ఎవరైనా కేకలు వేసినా, విదేశీయులు శాస్త్రాలు కనిపెడితే ఆ న్యూటన్స్లా ఎంత శాస్త్రవేత్తలు చెప్పండి, కొపర్నికస్లా, గెలీలియోలా అంతా తెచ్చుకున్నావు, ఇక్కడ చదువుకున్నావు. అది విదేశీ జ్ఞానం అని నువ్వెందుకు దాన్ని విడిచిపెట్టలేదు? అబ్బబ్బబ్బో అది గొప్ప సైన్స్ అండి అంటావు. నీకు అసలు ఏమైనా ఉందా ఇది? వాళ్ళు కాపీ చేసింది బైబిల్లోదిరా బచ్చా. ఈ శాస్త్రవేత్తలు కాపీ చేశారే అది బైబిల్లో ఉన్నవి, వాడి సొంతంగా పుట్టింది కాదది. విదేశీ జ్ఞానాన్ని వద్దనవు కానీ బైబిల్ విదేశీ పుస్తకం, విదేశీ మతం అని అంటావా? వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? ఎంపీ అండి ఆవిడ, నోరు పారేసుకుంది. క్రైస్తవులట శంకర జాతట, శంకరం అయిపోయిందట. ఏమండి ఆవిడకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఒక పార్లమెంటేరియన్గా పార్లమెంట్లో కూర్చొని ప్రజల కాళ్ళు పట్టుకుని ఓట్లు వేసి గెలిచిన నువ్వు పార్లమెంట్లో మాట్లాడవలసిన మాటలా తల్లివి? తప్పు చేశారు నీకు ఓటు వేసి, దించుతాడు నీ నెత్తిన కొట్టి. తప్పదు ఈ ప్రభుత్వానికి తిప్పలు. పరిపాలన క్రీస్తుకే అప్పగింపబడుతున్న రోజులు. ఇతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రల వలె, అంటే మట్టి పాత్రలండి. ఇత్తడిని కొట్టినా ఇనువును కొట్టినా టక్కమంటది అంతే. కానీ వీళ్ళందరినీ మట్టితో పోల్చారు దేవుడు. అందరినీ చరిత్రకారుల కొండరాది కాలలేదు సరిగా. హిస్టోరియన్స్ చరిత్రకారుల అసలు కాలలేదురా వీళ్ళు. మరి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వీళ్ళెవరు తండ్రి? బొత్తిగా మట్టి కుండలు అసలు నిప్పులోనే పెట్టలేదు. నీకిచ్చింది మాత్రం కర్ర కాదు నాయన, ఇనప దండం. కొట్టు చదవండి ఏముందో. కుమ్మరివాని పాత్రల వలె పగులగొట్టు. కొట్టు 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 క్రైస్తవ వీరా, కొట్టు. బైబిల్ ముందు బాగా పట్టు, ఆ తర్వాత కొట్టు. క్రీస్తు సామ్రాజ్యం పుట్టి 2000 సంవత్సరాలు. ఈ సామ్రాజ్యాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ సామ్రాజ్య విస్తరణకు నాతో చేతులు కలపనవసరం లేదు. మీ యేసు, మీ చక్రవర్తితో, మీ రాజుతో. చట్టం బైబిల్, రాజ్యాంగం బైబిల్, న్యాయ చట్టం బైబిల్ నీ చేతిలో ఉంది. మరి మన రాజ్యానికి వెళ్ళలేదు. ఆరిన నేల, భూతలమంత పెద్దది. ఎక్కడ అక్కడ అని అనకండి అన్నాడు. అందుకే యేసుక్రీస్తు భూతలమంత పెద్దది, చరిత్రకెక్కని మహాసామ్రాజ్యం. కూకటి వేళ్లతో ఎన్నో మహాసామ్రాజ్యాలు పగిలిపోయి, కూలిపోయి, మట్టి గోడలుగా, రాతి గోడలుగా మిగిలిపోయే చరిత్ర చెప్పింది. మరి ఈ సామ్రాజ్యం కాదు. యుగ యుగములు ఏలును. గాడ్ బ్లెస్ యూ.